ఐ లైక్ యూ టు సెండ్. వీడేంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు? కొంపతీసి పెట్టిన మందు పవర్ తగ్గిపోయిందా? బుల్లబాయ్ ఫేస్ వెలిగిపోతుందేంటి? నువ్వు చార్పేస్తావని తెలియక పొద్దున్నే పంచులు పంచులు. ఒక్కోసారి భలే కామెడీ చేస్తావు బుల్లబ్బాయ్. పొట్టు చెక్కలైపోతుంది తెలుసా? గారం గుడుతున్నావు దేనికే? దేనికి వేస్తున్నావు టెండరు? నా చిన్ననాటి స్నేహితురాలి పెళ్ళి. కనీసం 10 తులాలు బంగారం వేసుకురమ్మంది, లేదంటే నా పరువు పోతుందని చెప్పింది. నీ చిన్ననాటి స్నేహితురాలు 10 తులాల బంగారం వేసుకుండ్రా అని చెప్పుండదే. పచ్చి మందు తాగేసి తోలకొండారా బంగారం అని చెప్పుంటది. ఆ చీప్ క్వాలిటీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లు మాట్లాడద్దే, అవతలలో మాట్లాడేది సరిగ్గా వినబడి సావదు అని చెప్తా నువ్వు అదే పని చేస్తావు. ఒట్టి బట్టలతో వెళ్తే నీ పరువే పోతుంది. పరువు ప్రశాంతత నిన్ను చేసుకున్నప్పుడే పోయింది. ఏదో కామెడీలు చేయక కొంటావా కొనవా? ఏంటే కొనేది? దేశ ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు? దేశభక్తులైన ప్రతి ఒక్కరు సంవత్సరం పాటు బంగారం కొనద్దని చెప్పారు. ప్రధానమంత్రి అంటే ఎవరో తండ్రి తర్వాత తండ్రి అంతటి మనిషి. పాటించకపోతే మాట వచ్చేది. సరే పెళ్లికి రానని ఫోన్ చేసి చెప్తా, ఫోన్ ఇవ్వు. నా ఫోన్ దేనికే? రక్తదానం అని చెప్పి అబద్ధం చెప్పి తీసుకెళ్లి కిడ్నీ కోసేసి మరీ కొనుక్కున్నావు ఐఫోన్ 17 Pro. ఇలా అందులో చేసుకో. నాకు నీ ఫోనే కావాలి. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నామని తెలిస్తే నీ పరువేం గాను. నీ లెవెల్కి ఐఫోన్ అయితేనే కరెక్ట్. నేను ఏ ఫోన్తో చేశానో వాళ్ళకి తెలియదులే గానీ ముందు నీ ఫోన్ ఇవ్వు. తుమ్మ బంకలా ఎలా అతుక్కుంది ఇంటికి? ఏంటో గొనుకుతున్నావేంటి? అదే వాయిస్ అన్లాక్ చేసేద్దామని. ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నా బాబా. పేమెంట్ ఎంత ఫాస్ట్గా అయిందో. చాలా మంచి ఫోన్ బాబా నీది. నెక్స్ట్ టైం కూడా నీ ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టుకోనా? మేకనడికి మసాలా నూరుతారేంట్రా అన్నయ్య? ఏ సైడమే. నువ్వు వెళ్ళు. పాకిస్తాన్ వాళ్ళకి పుట్టేవరా ఎన్ని పోటు నా కొడక. ఇన్స్టాగ్రామ్ లో ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నావు. చేసాం. అయితే ఏంటంట? లవ్ ఇమోజీస్ పెట్టాం. అయితే ఏంటంట? కిస్సింగ్ ఇమోజీస్, లిప్ లాక్స్ పెట్టాం. అయితే ఏంటంట? బాగా బరి తెగించావురా బుల్లబ్బాయ్. రెగ్యులర్ గా బానే కోటింగ్ ఇస్తున్నానే. కోటింగ్ సరిపోవట్లేదా, లేదంటే దెబ్బలు తగులకుండా ఏదైనా తాయెత్తు కట్టించుకున్నావా? నువ్వు పెద్ద యాక్టర్ అని తెలుసు గానీ నా దగ్గర ఓవర్ యాక్టింగ్ చేయకు. ఓవర్ యాక్టింగ్ ఏంటి? అన్ని నీకు తెలుసు, నాకు తెలుసు. ఏంటి తెలిసేది? వచ్చా నా నోటితోనే నిజం చెప్పొచ్చాలని. అటు పక్క నుంచి షాటింగ్ చేసేది నువ్వే అని నాకు తెలుసు. అది నీ ఫేక్ ఐడియా అని కూడా నాకు తెలిసే. నీకేనంటే గేమ్స్ ఆడటం వచ్చేది, నాకు వచ్చు. పిచ్చి లేచిపోలా. ఏం మాట్లాడుతున్నావు బుల్లబ్బాయ్? అది నా ఐడి కాదు. జోకులు నిజంగా నీ మీదొట్టు. దొంగొట్లేసి నేను పోతే తర్వాత నా ఎల్ఐసి డబ్బులు కొట్టేద్దామనే నీ ప్లాన్. పోని మా అన్నయ్య మీద ఒట్టు. ఏంటి నువ్వు మాట్లాడేది? నిప్పు లాంటి నిజం బుల్లబ్బాయ్. దాన్ని బ్లాక్ చేయి. సారీ బంగారం, నువ్వు అని తెలియక నువ్వు అనుకుని చాట్ చేశాను. సారీ బంగారం, నువ్వే అనుకుని తప్పు చేశాను. ఈ చేతులతో చేయరాని పాపం చేశానే. బంగారం లాంటి బంగారాన్ని ఇంట్లో పెట్టుకొని ఎత్తడి ఎరగాల తిరిగానే. ఈ చేతిలో ఉండడానికి వెళ్ళలేదు. ఈ చేతులు ఇప్పుడు నరికేసుకుంటా. కత్తి. ఓకే బుల్లబ్బాయ్, తెలిసి చేస్తే చేతులతో పాటు కాళ్ళు కూడా నేనే నరికేసేదాన్ని. క్షమించేశానులే, కంగారు పడుకు. శివాలయం కోనేట్లో ములిగి నా పాపాలన్నీ కడుకుని వచ్చేస్తాను బంగారం. కడుకుని వచ్చేస్తాను. పెర్ఫార్మెన్స్ లో మనకు మనమే సాటి. నిజమే బావా, ఎగ్జాక్ట్ గా నా ఫీలింగ్ కూడా అదే. నా పాపాలకి నిష్కృతి లేదురా. యాదవ యాక్టింగ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరకనంత వరకే చేయాలి, దొరికాక కాదు. ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తం నా చెల్లికి చెప్పి దాని చేతిలో ఈ కత్తి ఎడితే ఏం జరుగుద్ది అంటావు? ఇంత క్యాష్ ఆన్ డెలివరీలో ఫోన్ ఏదో ఆర్డర్ పెట్టుకుంటా అన్నావు. నువ్వు తప్పుగా విన్నావు బావా. 1 కాదు 4 ఫోన్లు దేనికిరా? బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటావా? బ్లాక్ నాయాలా? నిజం తెలిస్తే నా చెల్లి 2 చేతులు 2 కాళ్ళు నరికేస్తా అని చెప్పిందా? ఒక్కోదానికి ఒక్కో ఫోను. మరి అంత బడ్జెట్ లేదురా. చలమా ఓరే, ఎస్టీడీ వడ్డీకి తీసుకున్నారా కొని సస్తా. ముందా కట్టనోరడం ఆపు. మామూలుగా ఉండదు. ఆలయాన్న వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. జ్యోతి జ్యోతి జ్యోతి.
తీటగలోడికి తోటగలోడికి తీరికొండదని ఈడొక్కడు నా జీవితానికి. చెప్పు. డాక్టర్ మావిగన్ బిజీగా ఉన్నారా? పవర్ అంతా ఆర్మీ చేతిలో పెట్టి ఖాళీగా కూర్చోడానికి నేనేం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కాదు. అవునా? ఏం చేస్తున్నారు డాక్టర్ మావిగన్? The blade hits the board with a heavy rhythmic thud that vibrates through the counter, cleaving through layers of an unearthed underground element until the steel bites deep into the wood below. అమ్మో, త్వరలో మీకు నోబెల్ ప్రైజ్ కన్ఫర్మ్. పొగడ్తలాపి పనేంటో చెప్పు. మీరు చెప్పినట్టే ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలందరితో చాటింగ్ చేశాను డాక్టర్ మావిగన్. అది బంగారం చూసింది. హాలీవుడ్ వాళ్ళు కూడా బెత్తరపోయి ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఎస్కేప్ అయిపోయా. లేదంటే కైమా కొట్టేసేది. నెక్స్ట్ టైం దొరకకుండా ఏం చేయాలో కూడా మీరే మంచి ఐడియా ఇవ్వాలి డాక్టర్ మావిగన్. లెగ్ లేపి తన్నానంటే పళ్ళు కళ్ళు రెండూ రాలిపోతాయి. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలతో చాటింగ్ చేయమని నేను ఎప్పుడు చెప్పాను రా మెడత మొహన్ నాయాల. బాధను ఎవరితోనైనా పంచుకోమని మీరే చెప్పారు కదా డాక్టర్ మావిగన్. దాని మీనింగ్ ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీ మెంబర్స్తోనో పంచుకోమని. ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ని గోకమని కాదు. సగం మెదడు సన్నాసి. నెక్స్ట్ టైం నుంచి కొంచెం డైరెక్ట్గా చెప్పండి డాక్టర్ మావిగన్. చాలా ఇంపార్టెంట్ పని ఉంది, ముందు పెట్టేయి. అవునా? ఏంటి డాక్టర్ మావిగన్ అది? Currently negotiating peace between salt, spices and my ego. And one of them may be about to get hurt. And judging from the smell from the kitchen, it's probably all three. అమ్మో, అస్సలు డిస్టర్బ్ చేయను. క్యారీ ఆన్ అయిపోండి. హలో మిసెస్ మావగన్, మీరు చెప్పినట్లే ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడి క్రియేట్ చేసి చాట్ చేశా. వేరే అమ్మాయి అనుకుని నన్ను బండబూతులు తిట్టేసి దొరికిపోయిన తర్వాత ఎస్కేప్ అవడానికి దరిద్రమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి మన యాక్టింగ్ చూపించాలి కదా. మహానటులకే మెంటల్ ఎక్కిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చా. ఆ ప్రాసెస్లో మా అన్నయ్య మీద అబద్ధపోట్లేసా. ఏం కాదు కదా మిసెస్ మావిగన్? బావ క్రెడిట్ కార్డ్ ఎలాగైనా గోకినా. ఓ అమ్మయ్యా, జస్ట్ నాటకమే కాబట్టి ఏం కాదన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫోన్పేలో మెసేజ్ చేయండి. అమ్మయ్యా. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయి సావద్దురా, ఇంటికి దరిద్రం అని చెప్పా. ఇన్ని సావడు ఎదవ. రేయ్ రేయ్ లే, పైకి వెళ్ళి బెటమే పడుకుని సావు పో. నిద్రపోతే అన్న చెల్లెలు ఇద్దరు శవాలే. హలో హలో, లౌడ్ స్పీకర్ పెట్టు. మీ రీఛార్జ్ గడువు త్వరలో ముగియనున్నది. నిరంతరమైన సేవల కోసం ఇప్పుడే రీఛార్జ్ చేయండి. గొరకపెట్టి నిద్రపోతున్నావు కదే, గోడ కొట్టిన బంతిలాగా లేసావు దేనికి? పేడకాలు వచ్చింది. దెయ్యాలకు కూడా పేడకాలు వస్తాయా? జోకులు జోకులు, అర్ధరాత్రులు కూడా. పడుకో. చెప్తా వీడి పని. హలో, నీ వాయిస్ వింటే చాలే పోయిన పైన వెనక్కి తిరిగి వచ్చేది. అవునా? నీ వైఫ్కి తెలిసి వెనక్కి రాకుండా అడ్డుపడిపోతే? దాని బొంద, దానికి అంత సీన్ లేదు. మీ వైఫ్ అంటే నీకు అసలు భయం లేదా? ఏదో దాని ఈగో సాటిస్ఫై చేయడం కోసం పైకి భయపడినట్టు ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసి లోపల ఎరగబడి నవ్వేసుకుంటా ఉంటా. ఏదో ఒక రోజు నీ యాక్టింగ్ తెలిసి బొక్కలు ఎరగొట్టేస్తే ఏం చేస్తావు? మన యాక్టింగ్ స్కిల్స్ తక్కువ అంచనా వేసావు. ఏలూరు సుప్పమాదే స్కూల్లో టీచర్ల దగ్గర దెబ్బలు తినకుండా మనం ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కవర్లు ఇచ్చారు తెలుసా? ఓ మై గాడ్, యు ఆర్ సో గ్రేట్ యా. నీ వాయిస్ ఎంత క్యూట్గా ఉంటుందో తెలుసా? ఇంకెన్ని రోజులు అమ్మా ఈ ఫోన్లు? డైరెక్ట్గా కలవచ్చు కదా. ఎదురుగా వస్తే చూసి చచ్చిపోతావేమో. ఏంటే? అంటే డైరెక్ట్ గా చూస్తే కంట్రోల్ చేసుకోలేవంటున్నా. నాకు నిద్ర వస్తుందిరా కన్నా, నేను పడుకుంటాను. ఓకే ఓకే పడుకో, మళ్ళీ గ్లామర్ తగ్గిపోతుంది. నీకుందరా? ఎక్కడికి వెళ్ళావు? పాట పాడడానికి. మరి ఫోన్ ఎందుకు తీసుకెళ్ళావు? పాటలింటూ పాట పాడడానికి. వెళ్ళి చాలాసేపు అయినట్టుంది. అంటే పాట పాడదామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కచేరీ పెట్టాల్సి వచ్చింది.
మరి ఫ్లెష్ కొట్టిన సౌండ్ వినిపించలేదు? అంటే నీకు నిద్ర డిస్టర్బ్ అవుద్దని బకెట్తో నెమ్మదిగా పోసాను. ఎందుకంత భయపడుతున్నావు? పెళ్ళైన దగ్గర నుంచి ఫియర్ లేదంటే సాడ్, ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ఫేస్కి ఫెవికాల్లో అతుక్కుపోయింది బంగారం. సరే వచ్చి పడుకో. ఆ, ఆ. ఏదో ఒక రోజు నీకు సావేరా. నువ్వెలా శాశ్వతంగా నిద్రపోవాలంటే ఏం చెయ్యాలి? చేస్తా. డాక్టర్ మావిగన్తో కలిసి నీ మర్డర్ ప్లాన్ చేస్తా.